సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ బోట్ల గ్రామ శివారులో కొత్తగా నెలకొల్పుతున్న క్రషర్లను వెంటనే నిలిపివేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల 829 సర్వే నెంబర్ రాళ్లకత్వలో 286/6లో మొత్తం 6 క్వారీలు అనుమతులు తీసుకున్నామంటూ ఇక్కడికి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా క్వారీయర్ రింగ్ పేరుతో జనాలను మోసం చేస్తూ దాదాపుగా 40 నుంచి 50 ఎకరాల భూమిని క్రషర్ క్వారీలకు కేటాయించడం వెంటనే వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మైనింగ్ డైరెక్టర్ వద్దకు వచ్చి వారి యొక్క ఆవేదన వ్యక్తపరచగా క్వారీ ఇయర్ రింగ్లో పెద్ద మొత్తంలో లోపాలున్నాయంటూ తప్పుడు నివేదిక సమర్పించారని గ్రామ ప్రజల ఆవేదనతో చెప్పగా డీడీఏడీలు అక్కడున్న ప్రజల వివరాలను పూర్తిగా సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గతంలో గ్రామానికి సమీపంలో ఉన్న పాత క్రషర్ వల్లనే తీవ్ర ఇబ్బందులు గురవుతూ అది కాదని మరో కొత్త క్రషర్లు రావడం ఏంటని వీటిపై చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. చట్టపరంగా క్వారీలు గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన క్వారీలు 800 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం వెంటని గ్రామంలో ఉండే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ క్వారీలు ఉండడం వల్ల వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారు వరి పండగపోవడం, వారి జీవన వ్యవసాయం పైన ఆధారపడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నా చేసుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు నివసిస్తున్నారని, ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణం ఈ క్వారీలను మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాళ్లకత్త సులక్పల్లి గ్రామాలలో 829/286/6లో ఈ ఏదైతే కొత్త క్రషర్లు శాంక్షన్ అయినట్టు ఒక 6 క్వారీలు దగ్గర 40 నుంచి 50 ఎకరాల భూమిని లైసెన్స్ మైనింగ్ డిపార్ట్మెంటు మేము లైసెన్స్ ఇష్యూ చేసినామని చెప్పి మాకు గత 2 నెలల ముందు ఇక్కడ పని వర్క్ స్టార్ట్ అయింది. సో అంతకుముందు 2022లో మనకు పబ్లిక్ హియరింగ్ అయింది. పబ్లిక్ హియరింగ్ అయితే మేము దాన్ని అడ్డుకున్నాం. అంటే మాకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ క్వారీ క్రషర్ తోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా నష్టపోతున్నాము. ఈ కుంటలైన కాలువైన చెరువులైనా ఉన్న పంట పొలాల రైతులైనా మా ఊరికి ఉన్న పాత కోరికి కొత్త కోరికి మా ఊరు ఉంది 800 మీటర్లు. కానీ వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సింది 1.5 కిలోమీటర్ ఇవ్వాలి. సో మైనింగ్ సంబంధించిన ఏడి సంగారెడ్డి, డీడీ నిజామాబాద్ నుంచి ఇక్కడ 286 మరియు 829 సర్వే నంబర్ పూర్తి నివేదిక తీసుకురమ్మని ప్రభుత్వం డైరెక్టర్ గారు పంపడం జరిగింది. కానీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని మోసపూరితంగా 9:30-10 గంటల వరకు వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడికి వచ్చినాము. కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు. 9:30-10కి అప్పుడు ఏడీ గారు ఫోన్ చేసి మేము వస్తలేము, నెక్స్ట్ వీక్ పెట్టుకుందామని ఇట్లా మోసం చేస్తున్నారు. గతంలో కూడా మేము మా గ్రామానికి హియరింగ్ వస్తే కూడా మేము వద్దని చెప్పినాము, దానికి పోరాటం చేసినాము. 2 సార్లు వ్యతిరేకించిన, 3వసారి ముళ్ళ కంచెలతో పోలీసుల లాఠీ దెబ్బలతో మాకు హియరింగ్ జరిగింది. ఆ హియరింగ్లో కూడా పూర్తిగా మా ప్రజలు పూర్తిగా అందరూ వ్యతిరేకించడం జరిగింది. అయినా సరే మేము పర్మిషన్లు ఇచ్చినామని ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నారు. దాని మీద మేము అందరం ఐక్యమత్యంతో పార్టీలకు అతీతంగా 2-3 విలేజ్ గ్రామాలను ఐక్యమత్యంతో ముందుకు వెళ్తూ అన్ని పేపర్లను రెడీ చేస్తూ గ్రామ కార్యదర్శి నుంచి కలెక్టర్ వరకు పూర్తి నివేదికను సమర్పించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గ్రామస్తులను వ్యతిరేకిస్తున్నాం, ఎట్టి పరిస్థితులు ఇటు రానియము. ఇట్లా మోస క్రషర్లు స్టార్ట్ అయినాయని చెప్పేసి మాకు తెలియడం జరిగింది. ఇది ఎందుకు మాకు ఇచ్చిండ్రు అనేదాన్ని మేము మళ్ళీ వాళ్ళని అడిగితే మా సమీప గ్రామంలో ఉన్నటువంటి రాళ్లకత్వ వాళ్ళ ఆర్టీఏ ద్వారా తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇక్కడ అనవసరమైనటువంటి పబ్లిక్ని రెచ్చగొట్టి పబ్లిక్ ద్వారా హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏమైనా జరిగితే తప్పకుండా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఖచ్చితంగా మేము ఇక్కడ క్వారీలను పర్మిషన్ ఇస్తామన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అధికారులతో గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేము. మేము శాంతియుత మార్గంలోనే, అహింసా మార్గంలోనే రేపటి భవిష్యత్ తరాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, రేపటి భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకాన్ని చూపట్టాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడితే రేపటి రోజున ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కానీ ప్రకృతి కూడా ప్రకోపించేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ని అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో 829లో కానీ 238లో కానీ 286లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంకర క్రషర్లను పర్మిషన్ ఇచ్చినా కూడా వాటిని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం. ఎట్లాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక మా కోసమే కాదు, రేపటి మా భవిష్యత్ తరాలను కాపాడుకోవడం కోసం. కాబట్టి ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంతో ఎంత దూరకైనా ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు తెలియజేస్తాం.